టెన్స్ ఎక్కడ చేంజ్ చేయమని చెప్తున్నాం అంటే మనకి యూనివర్సల్ ట్రూత్స్కి, అలాగే రిపోర్టెడ్ స్పీచ్లో జనరల్ ఫ్యాక్ట్స్కి, వీటికి మనం ఎప్పుడు కూడా టెన్స్ అనేది చేంజ్ చేయం. ఎలా ఉన్నది అలాగే రాసిస్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ది ఇచ్చాడు ఐరన్ ఈజ్ ఏ మెటల్ అని ఇచ్చాడు చివరిన. ఇక్కడ కొటేషన్స్లో ఉన్నది మనకి టీచర్ చెప్పినటువంటి డైరెక్ట్ స్పీచ్. తర్వాత కామా ఒకటి పెడతాం, తర్వాత ద టీచర్ సెడ్ అని రాశాడు. ముందు టీచర్ సెడ్ని ముందుకు తీసుకొచ్చేస్తాం, తర్వాత దట్ రాశాను, తర్వాత కొటేషన్స్ తీసేసి యాజ్ టీచ్గా ఎలా ఉన్నదో అలా రాస్తాం. ఎందుకని ఇంకేం చేంజ్ చేయనవసరం లేదు. ఓన్లీ చేయవలసిందల్లా టీచర్ సెడ్ తర్వాత దట్ నుంచాము, తర్వాత కామన్ రిమూవ్ చేస్తాము, కొటేషన్ బాక్స్ రిమూవ్ చేస్తాము, రాస్తాము. ఎలా ఉన్నది అలా రాసేస్తే కనుక మనకి మార్క్ అనేది వేసేస్తాడు. అలాగే ఇక్కడ టీచర్ సెడ్ దగ్గర టీచర్ సేస్ అని చెప్పినా, టీచర్ విల్ సే అని చెప్పినా ఈ పక్కన ఉన్నది మారదు. ఈ టీచర్ సెడ్ అని రాసాం కదా, ఇక్కడ టీచర్ సెడ్ బదులుగా టీచర్ సేస్ అని చెప్పినా, టీచర్ విల్ సే అని చెప్పినా ఇక్కడ ఉన్నది మార్చం అన్నమాట. ఎలా ఉన్నది అలా రాసిస్తాం. అంటే ప్రొనౌన్స్ అయ్యి మారుతాయి, టెన్స్ ఒకటే మారదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఏమి ఇచ్చాడు అనేది. ఇక్కడ కన్వర్షన్ ఆఫ్ డైరెక్ట్ స్పీచ్ ఇంటూ రిపోర్టెడ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ అని ఇచ్చాడు. డైరెక్ట్ స్పీచ్ని ఎలా మారుస్తామని చెప్పి. స్టేట్మెంట్స్ చూడండి. స్టేట్మెంట్స్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్ యూజువల్లీ ఇంట్రడ్యూస్డ్ బై ద కంజంక్షన్ దట్ ప్రిసీడెడ్ బై ఏ రిపోర్టింగ్ verb. However, the conjunction that is not essential and may be omitted. ఒక్కొక్కసారి దట్ని పెడతామని చెప్పాం కదా, ఇక్కడ పైన చూస్తున్నాం, ఇక్కడ మనం సెట్ తర్వాత దట్ని పెట్టాం, అది కంజంక్షన్ అన్నమాట. ఈ రెండింటిని కలిపేటటువంటిది, రెండు సెంటెన్స్ కలిపేటట్టు దట్ అనే కంజంక్షన్ తోటి కలుపుతున్నాం. అయితే ఒక్కొక్కసారి ఒమిట్ చేసేస్తాడు, అంటే వదిలేస్తాడు అన్నమాట. అంతగా కంపల్సరీ పెట్టాలని అండు, ఒమిట్ చేసేస్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్ ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లో ద ప్రిన్సిపల్ సైడ్ దేర్ విల్ బీ హాలిడే టుమారో అని చెప్పాడు. ఇక్కడ దట్ అనేది ఉంచవచ్చు, లేకపోతే రాసేయచ్చు. ఇక్కడ ద ప్రిన్సిపల్ ఎనౌన్స్డ్ అని చెప్తున్నాం. సెట్ కంటే కూడా ప్రిన్సిపల్ చెప్పారు కనుక ఎనౌన్స్డ్ అంటేనే బాగుంటుంది కనుక ఇక్కడ మనం ఎనౌన్స్డ్ని పెట్టాము. తర్వాత దట్ పెట్టాము. దేర్ విల్ని చూడండి, విల్ అనేది వుడ్గా మారింది. తర్వాత బిఏ హాలిడే, టుమారో అనేది ద నెక్స్ట్ డేగా మారింది. ఎగ్జాంపుల్ చూడండి, ఏం చేంజ్ చేసాం. ఇక్కడ చేంజ్ చేసిందల్లా ఇక్కడ సెట్ని అనౌన్స్డ్ చేసాము, తర్వాత దట్ ఉంచాము, కామా తీసాము, కొటేషన్ తీసాము. ఇక్కడ స్మాల్స్ రాయాలి. మళ్ళీ ఇక్కడ క్యాపిటల్ రాశాడు కదా, వెంటనే మనం స్మాల్సే రాయాలి. దేనిలో టీని స్మాల్ రాసాము. ఇక్కడ విల్ అనేది గుడ్గా మారిపోయింది. తర్వాత బిఏ హాలిడే నెక్స్ట్ డేని, అదే టుమారోని నెక్స్ట్ డేగా మార్చేసాం. ఇవి కూడా చదువుకుని వెళ్ళాలి. టుమారో నెక్స్ట్ డే అవుద్ది, ఎలా చదువుకుని వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటండి డైరెక్ట్. హీ సెడ్ టు మీ ఐ ఆమ్ హ్యాపీ టు బీ హియర్ దిస్ ఈవినింగ్. దీనికి ఎలా చెప్తున్నాడు చూడండి. సెట్ టు వచ్చినప్పుడల్లా టోల్డ్గానే మారుతుంది. ఎప్పుడైనా మనకి ఇక్కడ సెట్ టు వచ్చింది అంటే దాన్ని టోల్డ్గానే మారుతుంది. టోల్డ్ మీ దట్, ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ ఐ వస్తే కనుక ఇది ఇక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి మారిపోద్ది. ఇక్కడ ఏముంది, హీ ఉంది అన్నమాట. ఈ హీ కిందే మారిపోయింది. సెడ్ దట్ హీ వాజ్ హ్యాపీ టు బీ దేర్ దట్ ఈవినింగ్ అని చెప్పి మారుస్తున్నాం. తర్వాత డైరెక్ట్లో షీ సెడ్ టు హిమ్ ఐ డోంట్ బిలీవ్ యూ అని చెప్పి. దీనికి ఆన్సర్ చూడండి. ఇక్కడ మళ్ళీ సెట్ ఇచ్చాడు. ఇక్కడ షీ సెట్ వస్తే ఏమని మారుతుంది, టోల్డ్. సెట్ వస్తే టోల్డ్గా మారుతుంది. టోల్డ్గా రాసాం ఇండైరెక్ట్లో. టోల్డ్ హిమ్ దట్, ఇక్కడ ఐ బదులుగా ఇక్కడ షీ ఉంది కనుక ఇది దీని ప్రకారం మారుతుంది అన్నమాట. షీ డిడ్ నాట్ బిలీవ్ హిమ్ అని చెప్పి రాసాము. అంటే ఇక్కడ డు నాట్ అనేది ప్రెజెంట్ టెన్స్లో ఉన్నట్టు, డిడ్ నాట్ అనేది పాస్ట్ టెన్స్లో ఉన్నట్టు. అది అదేవిధంగా క్వశ్చన్ ఇస్తే మరి ఏ విధంగా మార్చాలండి అని డౌట్ రావచ్చు. ఇండైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటాడు. కష్టంగా ఇవ్వాలంటే క్వశ్చన్ నుంచి ఇస్తాడు మనకి. క్వశ్చన్స్ ఇన్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆర్ ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ రూపంలో ఉంటాయి. మనం దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో స్టేట్మెంట్లో రాస్తాం, డైరెక్ట్ స్పీచ్లో క్వశ్చన్గా ఉంటుంది. సో క్వశ్చన్ మార్క్ ఈజ్ నాట్ యూజ్డ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. చివరిని మళ్ళీ క్వశ్చన్ మార్క్ యూజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఇండైరెక్ట్లో రాసినప్పుడు. దెర్ ఈజ్ నో సబ్జెక్ట్ ఆక్సిలరీ వెర్షన్లో సబ్జెక్ట్ అనేది ఉండదు. క్వశ్చన్స్ విత్ ద క్వశ్చన్ వర్డ్స్ హౌ, వై, వెన్, వేర్, వాట్, విచ్, హూ, హూమ్, హూస్. యూజ్ దీస్ వర్డ్స్ టు ఇంట్రడ్యూస్ ద రిపోర్టెడ్ క్వశ్చన్. మళ్ళీ వీటే రాసేస్తాం మనం. ఇక్కడ ఇవేమన్నా ఇస్తే కదా క్వశ్చన్స్ వితౌట్ క్వశ్చన్ వర్డ్స్ యూజ్ వెదర్ ఆర్ ఇఫ్ వెన్ రిపోర్టెడ్ ద రిపోర్టెడ్ ఇండిఫినిట్ క్వశ్చన్స్ కెన్ బి క్వశ్చన్డ్, ఆస్క్డ్ అండ్ ఎంక్వైర్డ్, వాంటెడ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆక్సిలరీ వర్బ్స్తో స్టార్ట్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎలాగో యామ్తో, ఈజ్తో, వజ్తో, వరుతో క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట.
అలా డూతో డిడ్తో వీటితో డూతో డిడ్తో వాటితో ఏం స్టార్ట్ అయినా కూడా నేను ఏం చేస్తానంటే అక్కడ ఇఫ్ని కానీ వెదర్ని కానీ అంటే దట్టు పెడుతున్నాం కదా కంజంక్ట్ చేయడానికి, అలా దట్టు బదులుగా ఇఫ్ని కానీ వెదర్ని కానీ యూజ్ చేస్తాం. వేరే విధంగా ఉన్నాయనుకోండి క్వశ్చన్స్. ఒక్కొక్కసారి మన క్వశ్చన్ వర్డ్ వాడినప్పుడు ఏమన్నా వస్తుంది, క్వశ్చన్ అని కానీ ఆస్క్డ్ అని కానీ ఎంక్వైర్డ్ అని కానీ వండర్డ్ అని కానీ అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ సందర్భాన్ని బట్టి దాన్ని మార్చేసి మనం రాసుకోవచ్చు క్వశ్చన్ వర్డ్ ఇస్తే కనుక. ఎగ్జాంపుల్స్ చూడండి. డైరెక్ట్ స్పీచ్లో హీ సెడ్ టు ద బాయ్, క్వశ్చన్ చూడండి, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని క్వశ్చన్ ఇచ్చాడు. ఎలా మార్చాడో చూడండి. హీ సెడ్ టుని ఆస్క్డ్, అంటే క్వశ్చన్ చేశాడు కదా అందుకు ఆస్క్డ్గా సెడ్ టు ఆస్క్డ్ అయిపోయింది. ఇక్కడ ద బాయ్ తర్వాత కామాన్ తీస్తాడు, తర్వాత కొటేషన్ మార్క్స్ రిమూవ్ చేశాడు. వాట్ ఇక్కడ హీ ఉంది కదా, ఇక్కడ యూ అనేది హీగా మారుతుంది. వాట్ హీ వాజ్ డూయింగ్ దేర్ అని చెప్పి ఇక్కడ చూడండి. ఇక్కడ ఎలా హీ వచ్చిందని డౌట్ రావచ్చు. ఈ సెట్ ద బాయ్ హీ వాజ్, మరి ఇక్కడ మామూలుగా ఇక్కడ హీ ఉంది కనుక ఇక్కడ హీ వచ్చిందండి అని అడగచ్చు మీరు. ఇప్పుడు వాట్ ఆర్ యూ ఉంది కదా, ఇక్కడ ఎప్పుడైనా యూ వస్తే దీన్ని బట్టి మారుతుంది అన్నమాట. ఇక్కడ ఏమైనా ఉంటే దాన్ని బట్టి మారుతుంది. ఇక్కడ బాయ్ కాకుండా గర్ల్ అని ఉందనుకో అప్పుడు ఇక్కడ షీ వస్తుంది. ఇక్కడ యూ వస్తేనే ఈ క్వశ్చన్లో మనకి యూ వస్తేనే దీన్ని బట్టి చూసుకోవాలి. ఇంకా అలా కాకుండా ఏవచ్చినా కూడా హీ షీ ఇట్లా ఏవచ్చినా అవి మామూలుగానే ఇది ఏది ఉంటే అదే మార్చేస్తాం. ఇక్కడ ఐ ఉందనుకో, ఐ ఉన్నప్పుడు దీని ప్రకారం మారిపోద్ది. నౌన్స్ అయితే అలానే అలా ఉండిపోతాయి, అది చూసుకోండి. ఇక్కడ బాయ్ ఉన్నాడు కనుక మనం ఇక్కడ హీని తీసుకొచ్చాము. ఎలా వచ్చాడండి హీ అని అనుకోవచ్చు. యూ బదులు ఉంది, ఇక్కడ యూ ఉంది కదా, యూనే పెట్టచ్చు కదా అనుకోవచ్చు. అనుకుంటే సెట్ టు తర్వాత ఇక్కడ బాయ్ అంటే బాయ్, గర్ల్ అంటే గర్ల్. ఇక్కడ బాయ్ ఉన్నాడు కనుక వాట్ హీ వాజ్ డూయింగ్ దేర్ అంటే మనం టెన్స్ మార్చేస్తాం కదా, ఇక్కడ హియర్ని దేర్గా మార్చాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్లో ద స్ట్రేంజర్ సెడ్ టు మీ వేర్ డు యూ లివ్, ఎక్కడ నివసిస్తున్నా అని చెప్పి స్ట్రేంజర్ అడిగాడు. ఇక్కడ కూడా ఆస్క్డ్నే పెడతాం. ద స్ట్రేంజర్ ఆస్క్డ్ మీ వేర్, ఇక్కడ ఆల్రెడీ చెప్పావు. ఇక్కడ మీ ప్రకారం ఐ వస్తుంది. ఇక్కడ మీ కదా, ఇది మీ ఏగా మారిందంటే ఐగా మారిపోయింది. సెడ్ టు మీ వేర్ ఐ లివ్డ్ అని మార్చేసాం. ఇక్కడ డైరెక్ట్లో చూసుకోండి. సెకండ్ వన్, హీ సెడ్ టు దెమ్ విల్ యూ లిజన్ టు సచ్ ఏ మ్యాన్ అని చెప్పాం. ఇందాక చెప్పాము ఆక్సిలరీ వర్బ్స్తో క్వశ్చన్ స్టార్ట్ అయితే యామ్, ఈజ్, వాజ్, వర్, విల్, డూ, డస్ దేంతో వారినా కూడా ఇఫ్ని కానీ వెదర్ని కానీ కంజంక్షన్గా యూజ్ చేస్తాను చెప్పి కింద చూడండి ఒకసారి. నేను ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ ఆస్క్డ్ దెమ్ అని పెట్టాము ఇక్కడ. తర్వాత ఇక్కడ కంజంక్షన్ వర్డ్ దట్, ఆస్క్డ్ ఇవేమి కాదు ఇక్కడ. అదే వాట్ అంటే వాట్, వేరంటే వారు పెడతా అన్నాం కదా. ఇప్పుడు వెదర్ని పెట్టాం, వెదర్ బదులు ఇఫ్ కూడా పెట్టచ్చు. మరి ఇక్కడ వెదర్ కంజంక్ట్ చేసాం, కామాని రిమూవ్ చేస్తాం, కొటేషన్ మార్క్స్ని రిమూవ్ చేస్తాం. ఇక్కడ యూ ఉంది కదా, ఇక్కడ యూ దేని ప్రకారం మారుతుంది అనుకున్నాం, దెమ్ ప్రకారం మారుతుంది. ఇక్కడ దెమ్ అనేది సబ్జెక్ట్లోకి వచ్చేసరికి దే అయిపోతుంది. దెమ్ అనేది సబ్జెక్ట్లోకి వస్తే ఏమవుతుంది, దే అవుతుంది. దీన్ని ఇక్కడ పెట్టాము, యూ బదులుగా ఇక్కడ దే పెట్టాము. దే విల్ అనేది వుడ్గా మారుతుంది. అంటే ఇది క్వశ్చన్ రూపం లేదు, అందుకని దే వుడ్ లిజన్ టు సచ్ మ్యాన్ అని పెట్టాము. దే వుడ్ లిజన్ టు సచ్ మ్యాన్ అని పెట్టాము. అయిపోయింది ఇక్కడికి. అంటే ఆక్సిలరీ వెర్బ్స్ తెస్తే ఇలా ఇస్తాడు. డైరెక్ట్ ఇది కూడా ఇలాగ ఇచ్చాడు. డైరెక్ట్ రామ్ సెడ్ టు పాల్, రామ్ ఎవరితో చెప్పాడు, పాల్తో చెప్పాడు. డూ యూ అగ్రీ టు దిస్ ప్రపోజల్, నీకు ఈ ప్రపోజల్కి అగ్రీనా అని అడిగాడు. ఇక్కడ రామ్ తర్వాత ఆస్క్డ్ పాల్. ఇక్కడ డూ వచ్చింది కదా, మళ్ళీ ఇఫ్నైనా వాడుకోవచ్చు, వెదర్నైనా వాడుకోవచ్చు. ఇక్కడ వెదర్నే వాడుకున్నాం. ఇక్కడ మళ్ళీ యూ అనే ఇచ్చాడు. ఇక్కడ యూ అని ఇస్తే ఇక్కడ ఎవరున్నాడు, పాల్ అన్నాడు. పాల్ హీయా షియా, పాల్ హీయే, అందుకని మళ్ళీ మనం హీనే ఇచ్చాము. ఇక్కడ అగ్రీ బదులు మనం పాస్ట్ టెన్స్ రాయాలి కదా, అగ్రీ అనేది ప్రెజెంట్లో ఉంది. డూ అగ్రీ, ఇక్కడ అగ్రీడ్ రాసాము. ఇక్కడ దిస్ అనేది అగ్రీ టు దట్, ప్రపోజల్ అనేది మామూలుగా దిస్ అనేది దట్గా మారింది. అవి చేంజెస్. ఇక్కడికి క్వశ్చన్స్ ఇస్తే కనుక ఇక్కడ ఇంపారిటివ్స్ ఇచ్చాడు చూడండి. అంటే ఆజ్ఞాంతకమైనటువంటి సెంటెన్సెస్ వస్తే ఎలాగా, సెంటెన్సెస్ కంటైనింగ్ ఎన్ ఆర్డర్, రిక్వెస్ట్, వార్నింగ్, అడ్వైస్, ఎక్స్ట్రా ఆర్ సెట్ టు బి ఇన్ ద ఇంపారిటివ్ మూడ్. అంటే రిక్వెస్ట్ని కానీ లేకపోతే వార్నింగ్ని కానీ లేకపోతే అడ్వైజ్ని కానీ ఇవన్నీ కూడా మనం దీంట్లో తీసుకుని వస్తాం. ఇంపారిటివ్ మూడ్ అని అంటాం అన్నమాట. ఇక్కడ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ జనరల్లీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆస్క్డ్. రిపోర్టింగ్ వర్బ్ ఎలా ఉంటుందంట, ఆస్క్డ్గా, ఆర్డర్డ్గా, కమాండెడ్గా, రిక్వెస్టెడ్గా, ఇంప్లోర్డ్గా, అడ్వైజ్డ్గా, వార్నెడ్గా ఉంటుంది. అంటే అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ని బట్టి ఈ వర్డ్స్లో ఏదో ఒక వర్డ్ని మనం పెడతా ఉంటాం అన్నమాట. అక్కడ
What is to be noted is that the verb in the direct speech changed into a to infinitive indirect. To infinitive అంటే టూ ప్లస్ వర్బ్ని టూ ఇన్ఫినిటివ్ అంటున్నాడు. టూ ప్లస్ ఏదైనా వర్బ్ రాస్తే దాన్ని టూ ఇన్ఫినిటివ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఆ విధంగా మారిపోతుంది అని చెప్తున్నాడు. ఇంపారిటివ్ వస్తే కనుక ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఏమని ఇచ్చాడు? హీ సెడ్ టు ది సర్వెంట్తో చెప్పాడు, గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్, వెళ్ళిపో రూమ్లోంచి అని చెప్పాడు. దానికి ఆర్డర్ వేశాడు కదా, సర్వెంట్కి ఏం వేస్తాం మనం? ఆర్డరే వేస్తాం. అంటే కొంచెం ఆలోచించి ఇక్కడ ఆర్డర్ వస్తుందా, ఆస్కర్ వస్తుందా, ఏం పెడదాం, వండర్ వస్తుందా అని ఆలోచించుకుని కొంచెం పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ హీ ఆర్డర్డ్ ద సర్వెంట్ మామూలుగా రాస్తాం, కామా తీస్తాను. ఇక్కడ ఇందాక చెప్పాడు కదా టూ ప్లస్ వర్బ్ వస్తుంది అని చెప్పాడు. ఇక్కడ వెంటనే అంటే ఇక్కడ కంజంక్షన్గా వాడేది ఏంటి? టూ ప్లస్ గెట్ని వాడాడు. ఇక్కడ టూ రాశాడు, గెట్ మామూలుగా రాస్తాడు. ఇక్కడ టూను వాడాడు కంజంక్షన్. అంటే ఇందాక వెదరు ఇఫ్ దట్టు వాడాం కదా, ఇక్కడ ఇంపారిటివ్కి వచ్చేసరికి టూ రాశాడు. వెంటనే గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్ ఎలా ఉన్నది అలా రాస్తాం. అజ్ఞాతకం వస్తే ఇంకా చేంజ్ చేయని అవసరం లేదు అందులో ఉండేటటువంటి ఏ టెన్స్ని కూడా. నెక్స్ట్ డైరెక్ట్లో చూడండి. హీ సెడ్ టు ద వాయిస్, బీ క్వైట్ అండ్ లిజన్ టు మై వర్డ్స్. అంటే క్వైట్గా ఉండండి, నా వర్డ్స్ని వినండి అని చెప్పి. ఇక్కడ చూడండి, హీ అర్జ్డ్ ద వాయిస్ టు బీ క్వైట్. ఇక్కడ ఆల్రెడీ చెప్పాం. ఇక్కడ ఏమని చెప్పాం? కంజంక్షన్ అనేది టూ అనే కంజంక్షన్, ఇంపారిటివ్లో టూ అనే కంజంక్షన్ పెడితే చాలు అని చెప్పాం కదా. టు బీ క్వైట్ అండ్ లిజన్ టు హిజ్ వర్డ్స్. ఇక్కడ మై అనేది హిజ్గా మారింది. ఎందుకని బాయ్స్ ఉన్నారు కనుక ఇక్కడ మైని ఆ విధంగా మార్చేస్తాం. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్లో ప్లీజ్ టేక్ మీ టు ద ఆఫీసర్ సెడ్ ద విజిటర్. ఇక్కడ చూడండి, ద విజిటర్ రిక్వెస్టెడ్. అంటే ఇక్కడ ప్లీజ్ అని వచ్చింది కదా, ప్లీజ్ అని వచ్చినట్టే మనం రిక్వెస్ట్ అని పెట్టాలని మనం వరకు వెళ్ళాలి. ద విజిటర్ రిక్వెస్టెడ్, ఇక్కడ దెమ్ అని పెట్టాడు. ఏమని ఇక్కడ మళ్ళీ మామూలే టూని ఇచ్చాడు. టూ తర్వాత ప్లీజ్ని తీస్తాం, రిక్వెస్టెడ్ పెట్టేసాం కనుక టూ తర్వాత టేక్ మీని హిమ్గా మార్చాం. అంటే ఇక్కడ విజిటర్ని ఇచ్చేస్తున్నాడు అనమాట, హిమ్ టు ద ఆఫీసర్. నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్ కానీ విషెస్ కానీ వస్తే ఏ విధంగా చెప్తారని. ఎక్స్ప్లెనేషన్ చేంజెస్ ఇన్ టు ద స్టేట్మెంట్ ఇన్ రిపోర్టెడ్ స్పీచ్. ద రిపోర్టెడ్ వర్బ్స్ విచ్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఆర్ ఎక్స్క్లైమ్డ్, డిక్లైర్డ్, క్రైడ్ అవుట్, విష్డ్, ప్లేడ్. ఇలాంటివి ఏమైనా వస్తే కనుక మన ఎక్స్ప్లెనేషన్ అంటే ఆశ్చర్యార్థకమని, విష్ అంటే ఏదైనా విష్ని చెప్పడానికి లేకపోతే కోరికలను చెప్పడానికి కూడా మనం విష్ చేయడానికి రెండింటికి కూడా అంటాము. అంటే ఇక్కడ విష్ చేయడం అంటే మళ్ళీ విష్ చేయడానికనే తీసుకుందాం ఇక్కడ కాసేపు. ఇక్కడ చూడండి డైరెక్ట్లో చూడండి, హీ సెడ్ అలాస్. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఎక్స్క్లమేటరీ మార్క్ ఉందో ఎక్స్క్లైమ్డ్ అనే పెడతాం. ఐ ఆమ్ రూయిన్డ్ అని చెప్పి ఇచ్చాడు. ఇండైరెక్ట్లో హీ ఎక్స్క్లైమ్డ్ కదా, ఎక్స్క్లమేటరీ మార్క్ ఉన్న వెంటనే మనం చూసి ఎక్స్క్లైమ్డ్ అని రాసేసుకోవచ్చు. ఎక్స్క్లైమ్డ్ ఇలాగా విచారంగా అంటున్నాడు కదా, ఇక్కడ బ్యాడ్ కండిషన్ చెప్తున్నాడు. అందుకని సాడ్లీ దట్ హీ వాజ్ రూయిన్డ్. ఇక్కడ ఇక్కడ ఐ ఉంది కనుక హీని బట్టి మార్చేసాం. ఇక్కడ హీ వాజ్ రూయిన్డ్. ఇక్కడ కూడా టెన్స్ అనేది చేంజ్ అయింది. ద పూర్ ఉమెన్ సెడ్ సేవ్ మీ హోమ్, సేవ్ మీ. ఇక్కడ కూడా ఆశ్చర్యార్థకం ఉంది. అందుకని కానీ ఇక్కడ ఉన్నది ఆశ్చర్యార్థకం అయినప్పటికీ కూడా ఇది విచారాన్ని తెలియజేస్తుంది, అలాగే ఒక ఆవేదన తెలియజేస్తుంది కనుక ఇప్పుడు డిస్పరేట్లీ అని చెప్పింది. ద పూర్ ఉమెన్ డిస్పరేట్లీ బెగ్గడ్ దెమ్, అడిగింది టు సేవ్ హర్ అని చెప్పి. ఇక్కడికి ఎగ్జాంపుల్స్ అన్నీ కంప్లీట్ అయినాయి.